హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్టో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మంది అభ్యర్థుల కోసం ఈ వీడియోని మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శ్రీ అను పబ్లికేషన్ టిఎస్ టెట్ బుక్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెట్ బుక్స్ అతి త్వరలో రిలీజ్ అవుతున్నాయండి. చాలామంది అభ్యర్థులు మరి తొందరపడుతున్నారు, సార్ ఎప్పుడు వస్తున్నాయి అని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను మీకు అనుగుణంగా, మీ భావాలకు అనుగుణంగా, మీ విధానాలకు అనుగుణంగా మీరు టెట్లో ప్రతి ఒక్కరూ క్వాలిఫై అయ్యే విధంగా, అదేవిధంగా టెట్లో ప్రతి ఒక్కరు మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మరి మన శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ని ప్లాన్ చేసామన్నమాట. కాబట్టి మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి తెలంగాణ టిఎస్ టెట్ అభ్యర్థి అండ్ డిఎస్సి అభ్యర్థికి నా విన్నపం, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి ఒక్కరికి, ప్రతి పేద, నిరుపేద, బడుగు, బలహీన వర్గానికి సంబంధించినటువంటి ప్రతి డిఎస్సి అండ్ టెట్ ఆస్పిరెంట్కి చేరువయ్యే విధంగా దీన్ని చూడవలసినటువంటి బాధ్యత మరి మీ మీద ఉంది. కాబట్టి నాకు కోఆపరేట్ చేయండి. ప్రతి మిత్రుడు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మిత్రుడు మీకు మీ భావాలకు అనుగుణంగా మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకొస్తాను మన వీడియోస్ ద్వారా, అదేవిధంగా మన తెలంగాణ టెట్ బుక్స్ ద్వారా మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకొస్తానమాట. కాబట్టి ఆ దమ్ము, ధైర్యం నాలో ఉన్నాయి. కాబట్టి నేను గత 15 సంవత్సరాల నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ అభ్యర్థికి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మరి వీరందరికీ కూడా మరి టెట్టో డిఎస్సి పుస్తకాలు అంటే అను పబ్లికేషన్ బుక్స్ మాత్రమే చదువుతారు రెండు రాష్ట్రాల్లో. కాబట్టి నేను మీకు అనుకూలమైనటువంటి విధానంలో, అదేవిధంగా రేటు కూడా మీ పరిధిలో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుందన్నమాట. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఓల్డ్ సిలబస్తో బుక్స్ రిలీజ్ చేశారు. అదేవిధంగా సింగిల్ బుక్స్ కొంతమంది రిలీజ్ చేశారు. వాటిని చూస్తే నేను ఒకసారి వాటిని రెఫర్ చేశాను. మరి దాంట్లో సరైనటువంటి నాణ్యత లేదు, సరైనటువంటి విషయం లేదు. మరి మీరు ఎప్పుడైతే సింగిల్ బుక్స్ కొన్నారో మరి మీరు ఆర్థికంగా కూడా నష్టపోతారు. మేము మొత్తము టోటల్గా 2 ప్యాకేజీలు ఇస్తున్నాం మీకు. ఏంటవి అంటే పేపర్ 1 టిఎస్ టెట్ పేపర్ 1 వీరికి మొత్తము టోటల్గా 6 బుక్స్ ఉంటాయి. 6 బుక్స్ ఉంటాయి. ఏంటి ఆ 6 బుక్స్ అంటే, 1 తెలుగు కంటెంట్ ప్లస్ పెడగాజీ అయినా మెథడాలజీ అయినా ఒకటి. అదేవిధంగా 2 ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ పెడగాజీ. 3 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ 3 వాల్యూమ్ 1లో ఒక కవర్లో ఈ 3 బుక్స్ వస్తాయి మీకు. ఇవి అయిపోయినాయి, వర్క్ అయిపోయింది. వెరీ సూన్, అతి త్వరలోనే
మీ ముందుకు తీసుకొస్తున్నాను. త్వరలో మీకు ఆ డేట్ కూడా చెప్తాను. కాబట్టి ఈ 3 బుక్స్ మీరు ఒక కవర్ తీసుకుంటే వాల్యూమ్ 1 తీసుకుంటే వాల్యూమ్ 1లో ఈ 3 బుక్స్ కామన్ ఫర్ ఆల్. కామన్ ఫర్ ఆల్ అంటే ఇది ఎస్జిటికి, అదేవిధంగా ఎస్ఏ సోషల్ స్టడీస్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి, బయాలజీ వాళ్ళకి, ఫిజిక్స్ వారికి, తెలుగు, ఇంగ్లీష్. ఈ విధంగా వీరందరికీ కూడా ఈ బుక్స్ కామన్, ఒకటే సేమ్ సిలబస్. అంటే పేపర్ 1 వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ సిలబస్తో మీ ముందుకి ఈ 3 బుక్స్ తీసుకురావడం జరుగుతుంది ఒక కవర్లో, వాల్యూమ్ 1 రూపంలో. దీన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్, ఇది ఓన్లీ పేపర్ 1 అండ్ ఎస్జిటి. టిఎస్ టెట్ పేపర్ 1 ఓన్లీ ఇది పేపర్ 1 వాళ్ళకి మాత్రమే. వాల్యూమ్ 2, ఇది వాల్యూమ్ 2. అవి ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంటెంట్ అండ్ పెడగాజీ. 2 మ్యాథ్స్ కంటెంట్ అండ్ పెడగాజీ. ఈ 2 ఇవి పేపర్ 1 వారికి మాత్రమేనండి. ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్. దీంట్లో సైన్స్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ పార్ట్ 2 ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్ కంటెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుగు కంటెంటు, ఇంగ్లీష్ కంటెంటు. ఇవి 3వ తరగతి నుంచి 3rd to 8th లెవెల్, 9th 10th అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. తెలుగు కంటెంట్ తీసుకుంటే తెలుగు కంటెంట్ మొత్తం 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు టోటల్ పాఠాలు ఉంటాయి. అటు పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకం. పెడగాజీని తీసుకుంటే బిఈడి యాజ్ వెల్ యాజ్ డిఈడి, బిఈడి మరియు డిఈడి పెడగాజీ మెథడాలజీ ఉంటాయి బుక్స్. లేటెస్ట్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి అకాడమీ బుక్స్. అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ తీసుకుంటే ఇంగ్లీష్ కంటెంట్లో మొత్తం టోటల్గా 20 యూనిట్లు ఉంటాయండి. చాలా కష్టంగా ఉంటాయి. దాన్ని సింప్లిఫై చేసి చాలా జాగ్రత్తగా రాశాను. ఉదాహరణకి మెథడాలజీలో ఫొనెటిక్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఈ ఫొనెటిక్స్ అనేటటువంటి ఒక టాపిక్, ట్రాన్స్క్రిప్షన్ అనేది ఒక టాపిక్, అదేవిధంగా సైలెంట్ వర్డ్స్ దీని మీద బిట్లు అడిగాడు. ఫొనెటిక్స్లోనే ఒక భాగం సైలెంట్ సౌండ్ వర్డ్స్, ఇది ఒక టాపిక్. సో ఈ 3 టాపిక్లు ఈ ఫొనెటిక్స్ ఉంటాయి. ఫొనెటిక్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చాము, చాలా నీట్గా ఇచ్చాము. మరి సారు బాగా కష్టపడ్డారన్నమాట, చాలా హార్డ్ వర్క్ చేశారు. కాబట్టి మన ఆ ఫొనెటిక్స్ నుంచి ఒక 2-3 బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఎంత కష్టంగా పేపర్ వచ్చినప్పటికీ మన అను పబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వాళ్ళ అభ్యర్థులు ముందంజలో ఉంటారు. అదేవిధంగా వీటికి ప్లస్ ఎప్పుడు ఉంటుందో మన వీడియోస్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. చాలామంది తెలంగాణ మిత్రులు చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. తెలుగు అదేవిధంగా సోషల్ కొంత పాటు మారింది. సో ఈ
తెలుగు కంటెంట్ తెలంగాణ పాఠాలకు అనుగుణంగా మేము ఏర్పాటు చేపిస్తున్నాము. అదేవిధంగా సోషల్లో కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలను కూడా వీడియో రూపంలో మీకు సోషల్ స్టడీస్లో ఏర్పాటు చేస్తామన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తీసుకుంటే, ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మొత్తము బీఈడీ అండ్ డిఈడీ, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డిగ్రీ, అదేవిధంగా పీజీ, ఇన్ని బుక్స్ రెఫర్ చేస్తేనే మన బుక్కు తయారైందన్నమాట. అంటే సైకాలజీలో ఎవరు పడితే వాళ్ళు బుక్ రాస్తే కుదరదు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే, ఆ సంస్థ సర్వేలో సైకాలజీలో ఎవరయ్యా నెంబర్ 1 అంటే ఒక శివపల్లి సారు వచ్చారన్నమాట. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఒక రాష్ట్రంలోనో లేదా ఒక ఏరియాలోనో నేను కింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. అది అట్లా కుదరదు. కింగ్ అని ఎవరిని చెబుతామంటే, హై పొజిషన్లో సైకాలజీలో ఉండవాళ్ళని ఎవరు చెబుతామంటే, రెండు రాష్ట్రాల్లో కూడా ఆ వ్యక్తిని ఇష్టపడాలి పిల్లలు. ఆ వ్యక్తి అంకే స్టార్ బాణాలు గుర్తులు ఆ వ్యక్తి అంకే చూపించాలి. అలా కాకుండా మరి చాలామంది కొన్ని ఏరియాల్లోనే ఒక స్టార్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి కొన్ని మిగతా ఏరియాలో ఐసోలేట్గా తయారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. రెండు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి శ్రీ శివపల్లి సారు, అదేవిధంగా పెడగాజీలో మరి మన పబ్లికేషన్ వీడియోస్ని అదేవిధంగా బుక్ని తీసుకుని వెళ్ళినటువంటి శ్రీ కొమ్మూరి నరసింహారావు సార్, వీరిద్దరి చేత ఆ బుక్ని ప్రజెంట్ చేయబడిందన్నమాట. నేను చెప్తున్నాను, నిష్పక్షపాతంగా చెప్తున్నాను, మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. నేను ఇచ్చినటువంటి ఈ 3 బుక్స్, ఫస్ట్ కవరు అదేవిధంగా సెకండ్ కవర్ వాల్యూమ్ 2లో ఈ 2 బుక్స్ మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్ కానీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కానీ, ఇవి చూస్తే ఇప్పటి నుంచే స్టడీ చేయండి. నేను నోటిఫికేషన్ రాకముందే రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే రిలీజ్ చేస్తున్నానంటే మీరు చదువుకుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 మంత్ లేదా 45 days మాత్రమే టైం ఉంటుంది. మరి సిలబస్ ఏంటంటే, సిలబస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని 2020-21లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ వాటి నుంచే ఇస్తాడు. మళ్ళీ మారదు, సిలబస్ మారదు. తెలుగు కంటెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ కంటెంట్ అదే ఉంటుంది, సైకాలజీ అదే ఉంటుంది, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అదే ఉంటుంది, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఈవీఎస్ అదే ఉంటుంది. మేము 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు 8th లెవెల్ 9th 10th ఇచ్చాము కాబట్టి వాటి నుంచే ఇస్తాడు. కాబట్టి సిలబస్, టెట్ సిలబస్, టీఎస్ టెట్ సిలబస్ తెలంగాణలో మారటానికి అవకాశం లేదు. ఎందుకంటే 2016లోనే మార్చాడు సిలబస్ టోటల్గా, అంతకుముందు సిలబస్కి తర్వాత సిలబస్కి. కాబట్టి 2 టెట్లే జరిగింది కాబట్టి సిలబస్ మార్చడు. అవే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో సిలబస్ మారద్దు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇవి ఉంటాయి అన్నమాట ఈ పేపర్ 1కి సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళకి మిత్రులారా, ఇవన్నీ కామన్. పేపర్ 2 వాళ్ళకి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇవన్నీ కామన్. పేపర్ 2 ఈ ఆల్ ఎస్ఏ అభ్యర్థులకు ఆల్ ఎస్ఏ, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, ఫిజిక్స్, వీరందరికీ కూడా, హిందీ, వీరందరికీ కూడా ఇవి కామన్. ఏంటి కామన్? ఇవన్నీ చదువుతూ ఇక్కడ సోషల్ వాళ్ళకైతే ఎస్ఎస్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ, ఎస్ఎస్ సోషల్ స్టడీస్ కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్. టెట్కి చాలా ఇంటర్మీడియట్ అవసరం లేదు.
6వ తరగతి నుంచే 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రస్తుత కంటెంట్ చదివితే, ప్రస్తుత బుక్స్ చదివితే సరిపోతా. ఆ బుక్స్ని బేస్ చేసుకునే మేము కంటెంట్ని ఈ బుక్స్ని రిలీజ్ చేస్తాం అనమాట. అది చదివితే సరిపోతుంది. అంతేకాదు ఏది అవసరం లేదు. సో మీ సోషల్ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్కి అయితేనేమో తెలుగు వాళ్ళకి తెలుగు టెట్ సపరేటు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ సపరేటు, మ్యాథ్స్ వాళ్ళకి నెక్స్ట్ హిందీ వాళ్ళకి హిందీ, ఈ విధంగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలా ఉన్నాయంటే, ఈ టెట్ తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు సోషల్ రాస్తారన్నమాట. అంటే సోషల్ ఎవరెవరు రాస్తారు ఇక్కడ అంటే, తెలంగాణ టెట్లో సోషల్ వాళ్ళు సోషల్ రాస్తారు, ఎటు రాస్తారు, తెలుగు వాళ్ళు రాస్తారు, హిందీ వాళ్ళు రాస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు రాస్తారు. అంటే తెలుగు సపరేట్ టెట్ ఉండదు, పేపర్ ఉండదు, హిందీకి సపరేట్ పేపర్ ఉండదు, అదేవిధంగా ఇంగ్లీష్కి సపరేట్ పేపర్ ఉండదు. మీరందరూ కూడా సోషలే, అంటే ఏదైనా రాయొచ్చు, కానీ ఎక్కువ మంది సోషలే రాస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా సోషల్లో ఎక్కువ డిమాండ్, ఇక్కడ ఎక్కువ మంది రాస్తూ ఉంటారు సోషల్ని. అదేవిధంగా ఇంకొక చిన్న మార్పు ఏంటంటే, మ్యాథ్స్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు ముగ్గురుకి ఒకే పేపర్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, 150కి ఒకే పేపర్ ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళు ఏం చదవాలి, మ్యాథ్స్ కంటెంట్ చదవాలి, మ్యాథ్స్ మెథడాలజీ చదవాలి, బయాలజీ కంటెంట్ చదవాలి, బయాలజీ మెథడాలజీ చదవాలి, ఫిజిక్స్ కంటెంట్ చదవాలి, ఫిజిక్స్ మెథడాలజీ చదవాలి. బయాలజీ అభ్యర్థులు బయాలజీ కంటెంట్, బయాలజీ మెథడాలజీతో పాటు మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ చదవాలి, ఫిజిక్స్ కంటెంట్, ఫిజిక్స్ మెథడాలజీ చదవాలి. ఫిజిక్స్ అభ్యర్థులు అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అభ్యర్థులు మీరు ఫిజిక్స్తో పాటు, ఫిజిక్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీతో పాటు మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ, బయాలజీ కంటెంట్ ప్లస్ మెథడాలజీ, అంటే మీరు ముగ్గురు కొంచెం నష్టపోవడానికి అవకాశం ఉంది. అంటే వీరు అన్ని సబ్జెక్టులు, ఈ 3 సబ్జెక్టులు చదవాలి. ఈ 3 సబ్జెక్టులు చదివినప్పుడు మాత్రమే మీకు టెట్లో స్కోర్ రావడానికి అవకాశం ఉంది, టెట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది, టెట్లో 100 మార్కులు లేదా 110 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అందుకని నేను మ్యాథ్సే కదా, నేను మ్యాథ్స్ రాస్తానంటే కుదరదు. మ్యాథ్స్తో పాటు బయాలజీ రాయాలి, ఫిజిక్స్ రాయాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సోషల్ వాళ్ళు మాత్రం సోషల్ రాస్తే సరిపోతుంది. అందరికంటే అదృష్టవంతులు ఎవరే అంటే సోషల్ వాళ్ళు. ఎందుకంటే సోషల్ వాళ్ళు సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ మాత్రమే ఉంటాయి. వీటితో పాటు ఇవన్నీ కామన్, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, అది ప్రతి ఒక్కటి రాయాల్సింది. ప్రతి ఇండియాలో టీచర్ జాబ్ కావాల్సినటువంటి ప్రతి అభ్యర్థి ఇది కామన్ సబ్జెక్టులు ఇవి రాయాల్సింది. సో ఇది మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ప్లస్ మెథడ్, ఫిజిక్స్ ప్లస్ మెథడ్, బయాలజీ ప్లస్ మెథడ్ పెడగాజీ, ఈ ముగ్గురు చూసుకోవాలి. ఎన్ని మార్కులు ఉంటాయి? మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ 30 మార్కులు, ఫిజిక్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ 15 మార్కులు, బయాలజీ కంటెంట్ ప్లస్ మెథడ్ 15. అంటే ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30, మొత్తం 60. ఈ 60 ప్లస్ ఇక్కడ 3 3 9 90, 150. ఇది. సో ఈ విధంగా మరి సోషల్ కంటెంట్ వాళ్ళకే సోషల్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ బుక్ వస్తుంది. మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ ఒక బుక్, సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ ఒక బుక్, 2 బుక్స్ కవర్లో పెట్టి ఇస్తామన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మంది అభ్యర్థులకి నా యొక్క హామీ, నేను చెప్పింది చెప్పినట్టుగా, నేను ఇచ్చింది ఇచ్చినట్టుగా మీరు ఇప్పటి నుంచే స్టడీ చేస్తే మీరు టెట్లో మీరే ముందంజలో ఉండి విజయం సాధిస్తారు. మీరు విజయం సాధించాలని, 2020-21లో టెట్లో హయ్యెస్ట్ మార్కులు మీరు సంపాదించాలని, అదేవిధంగా ఎప్పుడైతే మీరు డిఎస్సి ఉద్యోగం సంపాదించాలనుకుంటారో
టెట్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన రెండు రాష్ట్రాల్లో. కాబట్టి ఈ టెట్ స్కోరు బాగా పెంచుకొని ఉపాధ్యాయ ఉద్యోగాన్ని డిఎస్సిలో కైవసం చేసుకోవాలని ఆశిస్తూ, మరి ఈ విధంగా ఇది తెలుగు మీడియంకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, ఎప్పుడైతే మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2007లో సక్సెస్ స్కూల్స్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేశారు. అంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి స్కూల్స్. మరి ఎప్పుడైతే సక్సెస్ స్కూల్స్ని ఏర్పాటు చేశారో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో, మరియు ఆ పిల్లలందరూ ఇప్పుడు బయటకు వచ్చి వీరు కూడా నాకు ఇంగ్లీష్ మీడియం కావాలి సార్, మాకు ఇంగ్లీష్ మీడియం చేయండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు 50-50 అయ్యేటటువంటి ఉందన్నమాట. తెలుగు మీడియంకి 50, అటు ఇంగ్లీష్ మీడియంకి 50. ఈ విధంగా మరి వీరికి కూడా నేను అందిస్తున్నాను ఈ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఏందంటే మొత్తం టోటల్గా దాంట్లో కూడా 6 బుక్సే ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు చదువుకోవచ్చు. తెలుగు ఇది ఇంగ్లీష్ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా ఒకటే. నెక్స్ట్ ఇంగ్లీష్, ఎటు ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్, మీకు ఇంగ్లీష్లో రాస్తాను అంటే మీకు కొంచెం ఇంగ్లీష్ మీడియంలో ప్రాబ్లం ఉంటుందేమో. తెలుగు, ఇంగ్లీష్, చైల్డ్ డెవలప్మెంట్, అండ్ పెడగాజీ, ఇది ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాజీ. తెలుగు కంటెంట్ పెడగాజీ, ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ పెడగాజీ. నెక్స్ట్ 4 ఈవీఎస్ కంటెంట్ ప్లస్ పెడగాజీ. 5 మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ పెడగాజీ. సో ఈ విధంగా మొత్తం టోటల్గా 6 బుక్స్, 6 books ఆర్ దేర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. సో ఈ 6 books, ఈ 5 booksని మీకు కవర్లో పెట్టి మీకు అందిస్తున్నాను. వీటితో పాటు యు ఆర్ గోయింగ్ టు స్టడీ మోడల్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు మీడియం. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసే మార్కెట్లో ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం మోడల్ పేపర్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ.